హాయ్ హలో గుడ్ మార్నింగ్. నిన్న మ్యాచ్ చూసే ఉంటాను. నిన్న ఆఫ్టర్నూన్ మ్యాచ్ నిన్న మనం మాట్లాడుకున్నాం. ఈ వీక్ మొత్తం రివెంజ్ మ్యాచెస్ ఉంటాయని. అందులో మొన్న ఓడిపోయారు ఆర్సీబీ పంజాబ్ మీద, నిన్న గెలిచారు. రివెంజ్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో దీంట్లో హైలైట్స్ అండ్ నిన్న నైట్ జరిగిన ఎంఐ వర్సెస్ సిఎస్కే ఆ మ్యాచ్ గురించి అండ్ ఈరోజు జరగబోయే జీటీ వర్సెస్ కేకేఆర్ ఆ మ్యాచ్ల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ నిన్న చూసాం. వాళ్ళు హోమ్ గ్రౌండ్లో గెలవట్లేదు అసలు. ఆర్సీబీ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు ఈ సీజన్. బయట మ్యాచ్లు అన్నీ గెలిచారు, అవే మ్యాచెస్ అన్నీ గెలిచారు. అదే నిన్న కూడా రిపీట్ అయింది. టాస్ కూడా గెలిచారు నిన్న. హోమ్ మ్యాచెస్లో అసలు టాస్ కూడా గెలవట్లేదు. బయట టాస్ మ్యాచ్ 2 గెలుస్తున్నారు. సేమ్ నిన్న కూడా అదే జరిగింది. పటిదార్ మంచిగా టాస్ గెలిచి చేజింగే తీసుకుండు. ఎందుకంటే ఆ ఎండకి ఎవరైనా బ్యాటింగ్ తీసుకోవాలనుకుంటారు, బట్ ఆ పిచ్ గురించి తెలీదు. మేము ముందు బౌలింగ్ చేసి మాకు అర్థమైద్ది నెక్స్ట్ మేము ఎలా బ్యాటింగ్ చేయాలో అని చెప్పి చెప్పిండు పటిదార్. అది సక్సెస్ అయింది. ఇటువైపు వస్తే ఎప్పుడు శ్రేయసే బ్యాటింగ్ తీసుకుంటాడు నార్మల్గా టాస్ గెలిస్తే. బట్ నిన్న శ్రేయస్ కూడా నేను బౌలింగ్ తీసుకోవాలనుకున్నా, చేజ్ చేయాలనుకున్నాం అని చెప్పి అన్నాడు. ఓడిపోయాడు కాబట్టి ఏం చేయాలి, ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. స్కోర్ చాలా తక్కువ కొట్టారు. ఆఫ్టర్నూన్ మ్యాచ్ మంచి బ్యాటింగ్ పిచ్, అది కొట్టాలి, ఒక 200+ పక్కా ఉండాలి. బట్ అంత జరగలేదు. బౌలింగ్ మాత్రం ఆర్సీబీ వాళ్ళు బాగా వేశారు. ఎందుకంటే పవర్ ప్లేలో ఒక వికెట్ డౌన్ 60+ రన్స్ ఉన్నాయి. అక్కడ నుంచి ఎంత తక్కువ వేసుకున్నా సరే మంచి స్కోర్ రావాలి. 6 ఓవర్స్కి 60 అంటే నెక్స్ట్ 14 ఓవర్స్కి ఇంకొక 140, 10 per over ఖచ్చితంగా టార్గెట్ చేయాలి. 200 చేయాలి. బట్ నేను అది జరగలేదు. ఎందుకంటే బౌలింగ్ ఆర్సీబీ చాలా బాగా వేసి, స్పిన్నర్లు అసలు కృణాల్ పాండ్యా చాలా బాగా వేసిండు. ఫస్ట్ వేసిన 2 ఓవర్లో 2 వికెట్స్ తీసుకుండు అండ్ క్యాచ్ పట్టుకుండు. ఫీల్డింగ్లో కూడా చాలా బాగా చేసిండు. ఒక రన్నింగ్ క్యాచ్ తీసుకుండు. చాలా బాగా చేసిండు కృణాల్ పాండ్యా. నిన్న ఆ మ్యాచ్కి హైలైట్. బట్ బ్యాటింగ్ విషయంలో కోహ్లీ బాగా బ్యాటింగ్ చేసిండు. కావాల్సిన సిచ్యువేషన్లో అగ్రెసివ్గా ఆడిండు. ఇంకా రన్నే బాల్ వచ్చిన సిచ్యువేషన్ స్లోగా ఆడిండు. నిన్న మ్యాచ్ చూస్తుంటే కోహ్లీ స్లోగా ఆడుతుండని అనిపించవచ్చు. బట్ ఎందుకంటే వేరే ప్లేయర్లు అందరూ 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తుంటే కోహ్లీ ఆడట్లేదు అని అనిపిస్తుంది. కానీ మన మ్యాచ్కి ఏం కావాలో అదే చేయాలి. స్లోగా ఆడే టైంలో స్లోగా ఆడాలి, అగ్రెసివ్గా ఆడే టైంలో అగ్రెసివ్గా ఆడాలి. నిన్న కోహ్లీ చేసింది కరెక్టే. ఎందుకంటే ఆ రన్ రేటు ఇంపార్టెంట్ కాదు, మ్యాచ్ గెలవటం ఇంపార్టెంట్. నిన్న రన్ రేట్ కూడా బాగానే ఉంది. 150తో 50 కంప్లీట్ చేసిండు. 150 స్ట్రైక్ రేట్తో బాగానే ఆడిండు. ఈ విషయం ఇందులో టాప్ ఆర్డర్ కొలాప్స్ అయితే అంత పోతుంది అనుకున్నాం, అదే జరిగింది. నిన్న కూడా టాప్ ఆర్డర్ పడ్డారు, అన్ని వికెట్లు డౌన్. వీళ్ళు మాత్రం ఆ తప్పు చేయలేదు. 3 వికెట్లు పడ్డాయి. వచ్చిన వాళ్ళు కూడా మంచిగా పర్ఫామ్ చేశారు, నిలబడి మంచిగా మ్యాచ్ గెలిపించుకుర్రు. చూడాలి నెక్స్ట్ మ్యాచెస్ కూడా అవే మ్యాచెస్ ఉన్నాయి. మరి హోమ్ మ్యాచెస్ గెలవాలి, గెలిస్తే మంచి ఇంకా ఛాన్సెస్ ఉంటుంది. పంజాబ్కి అయితే ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూ కొన్ని 1-2 పోయినా సరే మిగతా మ్యాచెస్ పక్కా గెలవాల్సిన సిచ్యువేషన్కి వస్తుంది పంజాబ్ ఓడిపోతుంటే. మళ్ళీ చూడాలి ఏం జరిగిద్దో. ఇది ఈ మ్యాచ్లో హైలైట్. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఎంఐ వర్సెస్ సిఎస్కే నిన్న నైట్ జరిగిన మ్యాచ్. ఈ మ్యాచ్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే నిన్న వీడియో మీరు చూస్తుంటే చెప్పారు, రివెంజ్ వీక్. ఫస్ట్ మ్యాచ్ ఎంఐ ఓడిపోయింది సిఎస్కే మీద. బట్ ఇప్పుడు వాంకడేకి వచ్చారు, ముంబైకి వచ్చారు కాబట్టి వీళ్ళకి ఇష్టమైన పిచ్ ఇచ్చుకోవచ్చు. వీళ్ళకి అది మనం మాట్లాడుకున్నాం, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుంది అని మాట్లాడుకున్నాం, అదే జరిగింది. ఇందులో ఎస్ఆర్హెచ్ కార్డ్ జరిగింది, ఎంఐ సిఎస్కే జరిగింది. ఏంటంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బాగా చేస్తారని చెప్పి వాళ్ళకి బౌలింగ్ పిచ్ ఇచ్చారు. వీళ్ళకి బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ బాగాలేదు అని చెప్పి కొంచెం మూవ్ ఉన్న పిచ్ ఇచ్చారు. మంచి బ్యాటింగ్ పిచ్, బ్యాటింగ్ ట్రాక్ ఇచ్చారు. ఎంఐ చాలా తెలివిగా ఆడారు. అందుకే లాస్ట్ 2 మ్యాచెస్ ఎంఐ హోమ్ గ్రౌండ్లో గెలిచారు. అదే జరిగింది. ఎంఐ గెలవడానికి కారణం ఆ పిచ్ అయితే బౌలింగ్ కూడా చాలా బాగా వేశారు నిన్న. అసలు అందరూ బాగా వేశారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మంచి కెప్టెన్సీ చేశాడు. సిఎస్కే విషయానికి వస్తే శివం దూబే, జడేజా ఇద్దరు 50-50 కొట్టినా అది టీంకి యూజ్ అవ్వలేదు. ధోని నుంచి కూడా అంత రన్స్ ఏం రాలేదు. ఎంఐ బ్యాటింగ్ విషయంలో అయితే సూర్య అండ్ రోహిత్ ఇద్దరు బాగా అసలు మామూలుగా కొట్టలేదు. ఇద్దరు 50+, 60+ రన్స్ ఇద్దరు కొట్టారు. రోహిత్ శర్మకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ఇచ్చారు. 70+ రన్స్ కొట్టిండు. అసలు ఈ సీజన్ మొత్తం కలిపి ఆ 70 రన్స్ కూడా లేవు రోహిత్ శర్మకి. లాస్ట్ మ్యాచ్లోనే 70 రన్స్ వచ్చినాయి.
మనం నిన్న మాట్లాడిన రోహిత్ నుంచి రన్స్ వస్తే మ్యాచ్ వన్ సైడ్ అయిపోద్దని. నిన్న మ్యాచ్ అయిపోయిన తర్వాత హార్దిక్ పాండ్యా కూడా రోహిత్ గురించి అదే చెప్పిండు. రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చాడంటే అవతల టీం అవుట్ ఆఫ్ ద మ్యాచ్ అయిపోతుంది. అదే జరిగింది నిన్న. రోహిత్, సూర్య అసలు పతి రానానైతే మామూలుగా కొట్టలేదు. లాస్ట్ ఓవర్లో 6లు సూర్య అండ్ రోహిత్ కూడా ఫస్ట్ బాల్ ఫుల్ టాస్ బాల్ దాన్ని 6 కొట్టిండు. తర్వాత సూర్య వచ్చి 2 6లు కొట్టి అయిపోజేసిండు. మంచి రన్ రేట్ కూడా వచ్చింది నిన్న ముంబైకి. చాలా మంచిగా విన్ అయ్యారు. బౌలింగ్ కూడా నిన్న వీక్ అనిపించింది. వాళ్ళు చెన్నైలో వేసినప్పుడు బాగా వేసారు అనిపించింది, కానీ నిన్న అందులో టర్నింగ్ లేదు, ఏం లేదుగా. నూరు కూడా అంత ఎఫెక్టివ్ కనపడలేదు. నూరుకి వికెట్స్ కూడా రాలేదు. నూరును కూడా రివర్స్ స్వీపులు ఆడి రన్స్ బాగా కొట్టారు. సూర్య అండ్ రోహిత్ వీళ్ళిద్దరే బౌలింగ్ ఆర్డర్ని మొత్తం భయపెట్టారు నిన్న. చెన్నై అయితే అంత ఎఫెక్టివ్ కనపడలేదు. ధోని మ్యాచ్ అయిపోయిన తర్వాత మాట్లాడుతూ కూడా ఇంకా ఈ సీజన్ లేదు, నెక్స్ట్ సీజన్ గురించి, ఈ సీజన్ అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఇప్పటి నుంచి గెలుస్తాం అనే హోప్ కూడా వాళ్ళకి లేదు. ఈ సీజన్ అయిపోయింది, నెక్స్ట్ సీజన్ మంచిగా ఆడతాం, మంచి ప్లేయింగ్ 11 తెచ్చుకుంటాం ధోని కూడా చెప్పిండు. ఈ సీజన్ అవుట్ ఆఫ్ అయిపోయినట్టే వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. ఎంఐ మాత్రం మంచి కంబ్యాక్ ఇస్తున్నారు. లైన్గా 3 మ్యాచ్కి హ్యాట్రిక్ కొట్టారు. నెక్స్ట్ మ్యాచ్ హైదరాబాద్లో చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్, అది హైదరాబాద్లో జరుగుతుంది. దానికోసం నేను ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నా. చూద్దాం ఏం జరిగిద్దో. ఇది ఈ మ్యాచ్లో హైలైట్స్. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ వర్సెస్ జీటీ. వీళ్ళు మొత్తం ఐపీఎల్ హిస్టరీలో మొత్తం ఆడింది ఇద్దరు 3 మ్యాచెసేనంట ఆపోజిట్గా. చూడాలి ఈరోజు. ఆ 3 మ్యాచ్ల్లో 2 జీటీ గెలిచింది, 1 కేకేఆర్ గెలిచింది. కేకేఆర్ చూస్తే లాస్ట్ మ్యాచ్ వాళ్ళు 111 కొట్టలేక ఓడిపోయి వస్తున్నారు, చేజ్ చేయలేకపోయారు, చాలా డౌన్లో ఉంటారు. బట్ జీటీ మాత్రం టేబుల్ టాపర్స్, ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, మంచి విన్స్ కొట్టుకుంటూ వస్తున్నారు. వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే కేకేఆర్కి హోమ్ గ్రౌండ్, దాంట్లో వాళ్ళకి నచ్చిన పిచ్ పెట్టుకొని కొంచెం ఆ విన్ రేట్ పెంచుకోవచ్చు. ఎందుకంటే టేబుల్లో డౌన్ అయిపోయారు, ఫస్ట్లో గెలిచారు బట్ ఇప్పుడు టేబుల్లో 7th ప్లేస్ ఆర్ 7th ప్లేస్లో ఉన్నారు. నాకు తెలిసి ఈ మ్యాచ్ కేకేఆర్కి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు గెలిస్తేనే టోర్నమెంట్లో వాళ్ళు ఉండగలుగుతారు, లేకపోతే సేమ్ చెన్నై సిచ్యువేషన్ వచ్చింది. ఈ మ్యాచ్లో ఓపెనర్స్ బాగా ఆడితేనే ఆ రన్స్ వస్తాయి. రహానే అయితే చాలా బాగా ఆడుతుండు మ్యాచెస్ ఇంతకుముందు కూడా, క్యాప్టెన్సీ కూడా బాగుంది. ఆ 111 కొట్టిన మ్యాచ్ తీసేస్తే అప్పుడు చెప్పిండు అసలు మేము ఎలా ఓడిపోయామో మాకు కూడా తెలియదని. ఆ సిచ్యువేషన్స్ మళ్ళీ రాకూడదు అనుకుంటున్నా. కేకేఆర్కి మంచిగా ఆడాలి. ఇందులో అయితే గిల్లు ఆ ఫామ్లోకి ఇంకా రాలేదు. రన్స్ కొడుతుంది 30-40, ఒక మ్యాచ్లో 50, కానీ గిల్లు గేమ్ ప్లే అది కాదు. నాకు తెలుసు గిల్లు ఇంకా పెంచుకోవాలి, ఆ రన్ రేట్ పెంచుకోవాలి, రన్స్ పెంచుకోవాలి. వాళ్ళు ముగ్గురు ఓపెనర్సే దానికి 3 పిల్లర్లాగా నిలబడి ఆడిస్తున్నారు. ఒకళ్ళు పోయిన సాయి సుదర్శన్ కాకపోతే గిల్లు కాకపోతే బట్లర్, ఎవరో ఒకళ్ళు ఆడుతున్నారు. వాళ్ళ ముగ్గురిని కొలాప్స్ చేయగలిగితే మాత్రం ఆ తర్వాత ఏం జరిగిద్ది, ఇంతవరకు అయితే అది అవ్వలేదు. వాళ్ళు మంచిగా ఆడుతున్నారు, ఫినిషర్లే ఉన్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురిని కొలాప్స్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా కేకేఆర్ మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూడాలి ఏం జరిగిద్దో. ఈ మ్యాచ్లో హైలైట్స్ రేపు మాట్లాడుకుందాం.